జై శ్రీరామ్ అండి అందరికీ. కృష్ణం వందే జగద్గురుం. ఈరోజు తిరుప్పావై 9వ పాశురాన్ని మరియు దాని తాత్పర్యాన్ని అనుసంధానం చేసుకుందామండి. ఆండాళ్ తిరువడిగలే శరణం, தூமணி மாடத்து சுற்றும் விளக்கெரியாம், தூபம் கமலத்து இளனை மேல் கண்வளரும், மாமான் மகளே மணிக்க தவழ்த்தாள் திரவாய், மாமீர் அவளை எழுப்பீரோம், உன் மகள்தான் ஊமையோ அன்றின் செவிடோ அனந்தலோ, ஏமப் பெருந்தையில் மந்திரப்பட்டாலோ, மாமாயன் மாதவன் வைகுந்தன் என்றென்றூ, నామం పలువుం నవింద్రేలో రెంబావాయ్. ఈ పాశురంలో గోదా తల్లి తన మామగారి పుత్రిక అయినటువంటి మరి ఒక గోపికను నిద్రలేపుతుందండి. ఏమని అంటుంది అంటే, దోషరహితమై శుద్ధములైన మాణిక్యములు తాపడమునర్చి నిర్మితమైన భవనము, దాని చుట్టూను ప్రకాశించే రీతిన దీపములు వెలుగుచుండ, విలాస సూచకముగా అగర ధూపములు ఘుమఘుమలాడగా, ఆ శ్రీకృష్ణుడు రావాలంటే రాక ఏమి చేస్తాడు అనేది ఉపేక్షతో సర్వలక్షణ సమ్మితమైన హంసతూలిక తల్పముపై నిదురించడి ఓ మామగారి పుత్రిక, కాంతి వల్ల గుర్తు తెలియక ఉన్న నీ మాణిక్య ఖచ్చితమైన కవాటం యొక్క గడియను తెరువుమా ఓ మేనత్తగారు, లేక మీరైనను ఆమెను లేపి పంపండి. ఏమమ్మా, మీ అమ్మాయి మూగి అయి ఉన్నదా, లేక చెవిటి అయి ఉన్నదా, లేక అలసత్వముచే బద్దకించుచున్నదా? అదియూ కానిచో ఆమె లేవకుండునటు ఎవరైనా మంత్రించినారా, లేక అడ్డు తగులుతున్నారా? ఆశ్చర్యకరములైన క్రియా విశేషములు గల ఆ శ్రీయపతి పరమపద నివాసియే అయినను మన కొరకు శ్రీకృష్ణుడై ఏతెంచినాడని మరీ మరీ ఆయన తిరునామములను గానమునరించుచుండ వెన్వెంటనే లేపి పంపండి అని ఈ విధంగా ఆండాళ్ తల్లి మరి ఒక గోపిక అయినటువంటి తన మీనత్త కూతురుని 4వ గోపికను నిద్రలేపుతుందండి. శుద్ధమైన మాణిక్యాలతో తాపడం చేసి నిర్మితమైన భవనము, దాని చుట్టూ ప్రకాశించేటువంటి దీపపులు వెలుగులు, అలా ఇంకా విలాస సూచకంగా ఉన్నటువంటి అగర ధూపాలు ఘుమఘుమలాడుతూ ఉంటే, ఆ శ్రీకృష్ణుడు రావాలంటే ఆయనే వస్తాడులే, నేనెందుకు నిద్రలేగవాలి, ఆయనే వచ్చి ఉపేక్షిస్తాడులే అన్న ఉపేక్ష భావంతో ఆ హంసతూలికా తల్పంపై నిద్రించేటువంటి ఓ మామగారి పుత్రిక, నీ కవాటం యొక్క గడియను తెరువుమా. ఎంత పిలిచినా పలకవేంటి మేనత్తగారు, మీరైనను ఆమెను లేపండి. ఏంటి, మీ అమ్మాయి మూగి అయిపోయిందా, లేకపోతే చెవిటి అయిపోయిందా, లేకపోతే అలసత్వంతో బద్దకించుచున్నదా? అదీ కాకుంటే ఎవరైనా నిద్ర లేవకుండా మంత్రించినారా, లేక అడ్డు తగులుతున్నారా అని ఈ విధంగా రకరకాలుగా అంటుందండి. ఇవన్నీ కూడా మనలోని ఇంద్రియ లోలత్వాలండి, ఒక రకంగా తామస గుణాలు అని కూడా అనుకోవచ్చు. ఆవిని ఎగ్జాంపుల్ గా చూపించి గోదా తల్లి మనలోని తామస గుణాలని, అలసత్వాన్ని, ఉపేక్షత్వాన్ని ఇవన్నీ కూడా గుర్తు చేస్తుంది. ఇవన్నీ కూడా మనలో నిద్రానంగా ఉంటాయండి. ఆ కృష్ణ పరమాత్మని చేరకుండా, ఆయన నామాల్ని గానం చేయకుండా, ఆయన పూజ చేయకుండా ఇవన్నీ కూడా మనకి అడ్డుపడుతూ ఉంటాయి. బద్ధకము, అలసత్వము, నిద్ర, లేకపోతే నాకు చాలా ఆస్తి ఉంది, ఇంత వైభవంగా ఉన్నాను, నాకేంటి అనేటువంటి ఇటువంటి భావాలన్నీ కూడా మనోచిత్త వృత్తులన్నీ కూడా మనకి అడ్డు తగులుతున్నాయా అని ఆవిడ చక్కగా మన గురించి చెప్తుందండి. అంతటి పరమపద నివాసి అయి ఉండి కూడా ఆ శ్రీయపతి మన కోసం శ్రీకృష్ణుడై వచ్చాడు. అటువంటి శ్రీకృష్ణుడి యొక్క తిరునామాలను గానం చెయ్యాలి. అందుకని లేపి పంపండి అంటే మన దుర్గుణాలను అన్నింటినీ తొలగించుకొని లేచి ఆ కృష్ణుణ్ణి తిరునామాలను గానం చెయ్యాలి అని ఉద్దేశం అండి. ఇదండి. రేపు 10వ పాశురంలో మళ్ళీ కలుద్దాము. జై జవాన్, జై కిసాన్, జై శ్రీరామ్. ధర్మో రక్షతి రక్షితః. కృష్ణార్పణం.